మంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కూడా మన పాపములను ఒప్పింపజేస్తాడు. 9వ వచనం ఒక్కసారి చదువు. నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరు నన్ను చూడరు గనక నీతి గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పు గూర్చియు ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ 3 పనులు చేస్తున్నాడు. ఒకటి పాపాన్ని ఒప్పజేస్తున్నాడు, ఇంకోటి నీతిని ఒప్పింపజేస్తున్నాడు, ఇంకొకటి తీర్పును గురించి ఒప్పింపజేస్తున్నాడు అంట. కానీ ఎవరికి ఏం ఒప్పింపజేస్తున్నాడు అనేది మనం చూడాలి. లోకలు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి పాపము గురించి ఒప్పిస్తుందంట, మనకి కాదు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపము గురించి ఒప్పిస్తుంది. మరి మనకేంటి? నేను తండ్రి యొద్ద వెలుట మీరు నన్ను చూడరు గనుక మీకేం ఒప్పింపజేస్తుందంట? నీతిని గురించి ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. సాతాను కూడా ఒకటి గుర్తు చేస్తుందంట. ఏంటంట? తీర్పు రాబోతుంది, నీకు నరకము ఉంది, నిత్యము పాతాళములో ఉండబోతున్నావని సాతాను కూడా ఒప్పింపజేస్తున్నాడంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి వచ్చాడా? మన పార్టీయా, ఆపోజిట్ పార్టీయా? హోలీ స్పిరిట్ మన సైడా, వేరే వాళ్ళ సైడా? ఈ పరిశుద్ధాత్మ నీకు సహాయంగా వచ్చాడు కదా. ఎంతమంది బాక్సింగ్ మ్యాచెస్ చూసారండి? బాక్సింగ్ మ్యాచ్ కదా. సో ఇప్పుడు బాక్సింగ్ మ్యాచ్ చేస్తున్నారు అనుకోండి, బాక్సర్ రింగ్ లో ఉంటాడు, ఆయనకు ఒక కోచ్ ఉంటాడు కదా. కోచ్ ఇక్కడ ఫైటింగ్ చేయడు. కోచ్ ఏం చేస్తాడు? పక్క నుంచి చెప్తుంటాడు. ఎప్పుడు ఈయన పడిపోయినా కూడా నీ వల్ల అవుతుంది, నువ్వు లేసి ఒక్కసారి గుద్దుతే వాడు పడిపోతాడులే, నీకు శక్తి ఉంది అని ఒప్పింపజేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అప్పటి వరకు తన్నులు తిన్నోడు సడన్ గా కోచ్ మాటలు వినగానే మళ్ళీ టింగ్ టింగ్ అని బెల్ కొట్టగానే మళ్ళీ లేస్తాడంట. ఎందుకు? నాకు శక్తి ఉంది. ఎవరు చెప్తున్నారు? కోచ్ ఒప్పింపజేస్తున్నాడు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీకు ఇవ్వబడ్డాడు. నీవు నీతిమంతుడివి. ఆ పాపాన్ని లేచి ఒక్కటి పంచి మళ్ళీ లేవకుండా అని. హల్లెలూయా. నీ కోచే నీకు బలం లేదు, నువ్వు బయటకు వచ్చాయి. నీకు బలం లేదు, నీకు బయటకు వచ్చాయి. నువ్వు పోరాడలేవు, నువ్వు బయటకు వచ్చాయంటే ఎలాగుంటది? నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీవు నీతిమంతుడు అని ఒప్పింపజేస్తావు. నువ్వు పాపాన్ని జయించలేవు, నీ బ్రతుకు వేస్ట్, నువ్వు పాపివి అని ఒప్పింపజేస్తే ఇంకా పరిశుద్ధాత్మ మనకు సహాయకుడు ఎలాగవుతాడు? పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఇంకొక మాటనే సహాయకుడు అని. మనకు సహాయం చేయడానికి వచ్చాడు. మనం ఎప్పుడైతే పాపంలో మునిగిపోయాడో తిరిగి క్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నీ యొక్క స్థానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నీతిమంతుడివి. ఆ పాపము ముందు నీతిమంతుడిగా నిల్చో, అప్పుడు నువ్వు పాపాన్ని జయిస్తావు. అది కాకుండా నేను పాపిని అన్నప్పుడల్లా ఏమంటున్నారంటే, యేసు క్రీస్తు రక్తము నన్ను పరిశుద్ధపరచలేదు, ఆయన రక్తానికి నా పాపమును కడిగేంత శక్తి లేదు, అంత ఘోరమైన పాపిని నేను అంట. ఎంత ఘోర పాపి అయినా యేసు రక్తము శుద్ధీకరిస్తుంది. ఇంకా అందరిని శుద్ధీకరించడానికి ఆ రక్తంలో శక్తి ఉంది. హల్లెలూయా.